చెప్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. తెల్లవారుజాము నుంచే బంకుల వద్ద క్యూ కట్టేస్తున్నారు. హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లలోని బంకుల్లో వాహనదారుల రద్దీ నెలకొంది. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీ ఇస్తున్నా జనాల్లో భయాలు పోవడం లేదు. ఇక కొన్ని చోట్లయితే 2 వీలర్ 4 వీలర్ వాహనదారుల మధ్య వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయి. బంకుల దగ్గర రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. అపోహలు నమ్మి ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లో పడికాపులు కాస్తున్నారు. గంట 2 గంటలు నిరీక్షిస్తే తప్ప బయటపడలేని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఫుల్ ట్యాంక్ చేస్తుండటంతో మరింత ఆలస్యం అవుతోంది. ఫిల్లింగ్ స్టేషన్కి ఆయిల్ ట్యాంకర్ వచ్చినా గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతోంది. ఇక పెట్రోల్ డీజిల్ పై ఆందోళన వద్దని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. మరో 2 నెలలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. మరిన్ని ఆయిల్ నౌకలు కూడా వస్తున్నాయని వెల్లడించింది. ఇటు తెలంగాణలో ఇంధన కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. ఇక 2 కోట్ల లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. తెలంగాణలో 3600 బంకులకు 1500 ట్యాంకర్లతో ఆయిల్ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం 10% బంకుల్లోనే నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఏపీలోనూ ఇంధన కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది.